హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కొబ్బరి పాలతో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చుక్క నూనె కానీ, నెయ్యి కానీ, పంచదార కానీ వాడకుండా కొబ్బరి పాలతో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మీడియం సైజులో ఉన్న 2 కొబ్బరికాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి వెనక వైపు ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేయండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఇందులో 2 కప్పులు వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేయండి, మెత్తని ఫైన్ పేస్ట్లా. మీరు ఎంత మెత్తగా బ్లెండ్ చేసుకుంటే అన్ని కొబ్బరి పాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ని ఉంచి బ్లెండ్ చేసిన కొబ్బరి పాలను ఫిల్టర్ చేయండి. బ్లెండ్ చేసిన జార్లో మరికొన్ని వాటర్ని వేసి మిక్స్ చేసి ఆ వాటర్ని కూడా వేసేయండి. ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలను పక్కనుంచండి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్లో కప్పు అటుకులను వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు కొబ్బరి పాలను తీసుకోండి. ఇందులో బ్లెండ్ చేసిన అటుకుల పొడిని వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మీకు లూజుగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది నానదు ఉండే కొలది చిక్కబడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కనుంచి స్టవ్ పైన కడాయిని పెట్టి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం పొడి కానీ, బెల్లం తురుము కానీ వేసుకోండి. అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరగనివ్వండి. పాకం రానవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. బెల్లం కరిగిన తరువాత కలుపుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోండి లో ఫ్లేమ్ మీద. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అయితే వృధా కానివ్వను. మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె వాడుకుంటే మంచిది. మంచి సువాసన వచ్చే వరకు తిప్పుకుంటూ కుక్ చేయాల్సిందే మీడియం ఫ్లేమ్ మీద. ముద్దగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. కనీసం 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. బాగా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేయండి. చూడండి, కొబ్బరి పాల నుండి కొబ్బరి నూనె ఎలా రిలీజ్ అయ్యిందో. మనం ఒక్క చుక్క నూనె కానీ, ఒక్క చుక్క నెయ్యి కానీ యూస్ చేయలేదండి. కొబ్బరి పాల నుండి వచ్చిన కొబ్బరి నూనెతోనే కుక్ అవుతుంది. చూడండి ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
ఇప్పుడు దీన్ని ముందుగానే సిల్వర్ కాయిన్ వేసిన మౌల్డ్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ని ఈవెన్గా చేసుకోండి. దీన్ని 2 గంటల పాటు చల్లారనివ్వండి. 2 గంటల తర్వాత వేరొక ప్లేట్లోకి టర్న్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు నైఫ్తో మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే కొబ్బరి పాలతో బర్ఫీ తయారు. ఏంటి, నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.